ఇది కూడా గ్రేయిష్ బ్రౌన్ అండి, కొంచెం అదే షేడ్లో ఉంటుంది. కలర్ అయితే చాలా బాగుంది. నేను ముందు చెప్పలేదు కదండి, ఇవి చూడడానికి కాటన్ శారీస్ లాగా ఉన్న కొంచెం అయితే సిల్క్ మిక్స్ ఉంటుందండి తప్పనిసరిగా. ప్రతి చీరకి చెప్పాలి కానీ మర్చిపోతున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ సింగిల్స్ యాడ్ చేసినప్పుడు వాళ్ళకి తెలియట్లేదు ఫ్యాబ్రిక్ ఏంటనేది, ఆ వీడియోస్ చూసిన వాళ్ళకి. ఈ శారీస్కి హైలైట్ బ్లౌజెస్ అండి, భలే ఉన్నాయి అసలు బ్లౌజులు మాత్రం. మీకు ఎంత లైట్ వెయిట్ అంటే నాకు తెలిసి ఒక 250 గ్రామ్స్ కూడా ఉండదేమో శారీ, అంత లైట్ వెయిట్ ఉంది. లైట్ గ్రీన్ కలర్ అండి, డిజైన్ అయితే చేంజ్ అయింది. ఇది కలంకారీ స్టైల్ ప్రింట్, మొత్తం అన్నీ కూడా డిజిటల్ ప్రింటేనండి, కాకపోతే డిజైన్ చేంజ్ అయ్యి ఇది ఫాలింగ్ క్రీపర్ లాగా మన భుజం పైనుంచి ఇలా కిందకి పాకుతున్నట్టుగా ఉంటుందన్నమాట. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది కూడా చందేరి బ్లౌజే వస్తుందండి. శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి, చాలా చాలా బాగుంది. ఇది కూడా ఇది కొంచెం ఎల్లో షేడ్ కిందకు వస్తుందండి, బ్రౌనిష్ ఎల్లో అనమాట. ఈ డిజైన్ ఇంకా చెప్పేది ఏముందండి, అసలు అద్భుతంగా ఉంది. శారీ అంతా డిజైన్ కావాలనుకునే వాళ్ళకి ఇది, అక్కడక్కడ బంచెస్ స్టైల్ ఇష్టపడే వాళ్ళకి అది, రెండు కూడా చాలా బాగున్నాయి. అసలు డైలీ యూస్కి ఆఫీస్ వేర్కి తీసుకునే వాళ్ళైతే ఆ డిజైన్లో ఒక చీర, ఈ డిజైన్లో ఒక చీర తీసుకోవచ్చు, అంత బాగున్నాయి. ప్రైస్ కానీ క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్గా ఉందండి. అన్నిటినీ మించి బ్లౌజ్ అయితే అదిరిపోయింది అసలు. సపోటాలో లోపల ఉండే పీచ్ షేడ్ అండి. కలర్స్ అన్నీ భలే డిఫరెంట్గా ఉన్నాయి, ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వీలైనంతగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. రివర్స్ ఓపెన్ చేశాను. ఇదిగోండి పళ్ళు, చాలా బాగుంది. పెసర గ్రీన్లో లైట్ షేడ్ అండి. ఇది పళ్ళు, చూసారా పళ్ళు ఎంత బాగుందో. వీవింగ్ అంతా కూడా ఇది బ్లాక్ కలర్ థ్రెడ్తో వచ్చింది. బ్లాక్ డార్క్ గ్రీన్? బ్లాకే అనిపిస్తుంది నాకు. ఒకవేళ డార్క్ గ్రీన్ అయినా నేవీ బ్లూ అయినా చూడడానికి బ్లాక్ లా ఉంది కాబట్టి అదే చెప్తే బెటర్, ఎందుకంటే బ్లాక్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు తీసుకున్నారనుకో ప్రాబ్లం అవుతుంది. అది ఇదిగోండి పళ్ళు దగ్గర అంతా కూడా ఇటువైపు ఇలా వచ్చింది. లోపలైతే ఇలా అండి, దాదాపుగా ఒక 6 ఇంచెస్ గ్యాప్తో స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చాయి. ప్లెయిన్ బార్డర్ వస్తుంది, దానిపైన చిన్న చిన్న ప్లస్ షేప్లో ఉన్న బుటాలు ఉన్నాయండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇది లైట్ గ్రీన్ కలర్ అండి, డార్క్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది. ఇదైతే పళ్ళు. బోర్డర్ వచ్చేసి ప్లెయిన్ బోర్డర్ పైన ఆరెంజ్ అండ్ డార్క్ గ్రీన్ బుటాలు ఉన్నాయండి. బోర్డర్ కలర్ కూడా డార్క్ గ్రీనే. శారీ అంతా కొంచెం కల్నేత షేడ్ లాగా అనిపిస్తుంది, క్రీమ్ కలర్ కల్నేత కలిసినట్టుగా ఉంటుంది. ఇట్లా ఆరెంజ్ అండ్ గ్రీన్ బుటాలు ఉన్నాయి. ఈ శారీలో కూడా బ్లౌజ్ ఉండదండి, ఓన్లీ శారీనే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగాల్ కాటన్. శారీ లోపలంతా ఇలా ఈ డిస్టెన్స్లో స్ట్రైట్ లైన్స్ లాగా బుటాలు ఉంటాయి. ఈ శారీ కూడా కొంచెం లెమన్ ఎల్లో విత్ క్రీమ్ కల్నేత లాగా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఎక్కువ ఉంది, అట్లాగే మీడియం షేడ్ ఎల్లో కూడా. ఇదంతా పళ్ళు, ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర వస్తుంది, అంటే మనకు ఫ్రంట్ కనిపించే దగ్గర కొంచెం ఎక్కువ బుటాలు ఉంటాయి. ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగాల్ కాటన్ అండి, ఓన్లీ శారీ, నో బ్లౌజ్. అలాగే బోర్డర్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ ఎల్లో బోర్డర్ పైన గ్రీన్ కలర్ థ్రెడ్ వీవ్ ఉంటుంది. శారీ లోపల వైపు వచ్చేసి ఈ డిస్టెన్స్లో బుటాలు ఉంటాయండి. ఇది కూడా పెసర గ్రీన్ లానే ఉంటుందండి. పళ్ళు, ఇది పళ్ళులో వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో థ్రెడ్ వీవింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి షోల్డర్ పళ్ళు, డార్క్ గ్రీన్ బుటాలు చాలా దగ్గరగా వచ్చాయి. ఇది కూడా గ్రీన్ ఒక షేడ్, కల్నేత షేడ్ బోర్డర్, దానిపైన వచ్చేసి డార్క్ గ్రీన్ బుటాలు. ఫ్యాబ్రిక్ బెంగాల్ కాటన్ అండి. ఈ శారీలో బ్లౌజ్ ఉండదు. శారీ లోపల వైపు వచ్చేటప్పటికి దాదాపు 6-7 ఇంచెస్ డిస్టెన్స్లో ఇలా స్ట్రైట్ లైన్స్ లాగా బుటాలు ఉంటాయి. గంధం కలర్ అండి, బిస్కెట్ కలరు గంధం కలర్ ఆ షేడ్కి దగ్గరగా ఉంటుంది.
బ్రౌన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో పళ్ళు వీవింగ్ అంతా వచ్చింది. మెహందీ గ్రీన్ బార్డర్ అండి, దానిపైన కూడా బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే బుటాలు ఉన్నాయి. శారీ అంతా కూడా అవే. ఇదిగోండి, ఇది వచ్చే షోల్డర్ పళ్ళు. పైన బార్డర్ కూడా సేమే ఉంటుందని ఇంకా ఇందాక నుంచి నేను అసలు పై బార్డర్ గురించి చెప్పట్లేదు. ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగాల్ కాటన్ అండి, ఓన్లీ శారీ, నో బ్లౌజ్. శారీ లోపల వైపు అంతా ఈ డిస్టెన్స్లో బుటాలు వస్తాయండి.